మనం లైఫ్లో జరిగే అన్ని విషయాలని, కెరియర్ని, పెళ్ళిని అన్నిటినీ ప్లాన్ చేసుకొని చేస్తాము. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ ఈజ్ ప్రెగ్నెన్సీ. సో ఈ ప్రెగ్నెన్సీని మాత్రం చాలామంది ప్లాన్ చేసుకొని చేయరు. చాలా కేసెస్లో అది యాక్సిడెంటల్గా అవుతుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ఎలా చేయాలి, ప్రెగ్నెన్సీ కోసం మనం అనుకుంటున్నాం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామని అనుకునే ముందు ఏమేం టెస్ట్ చేయించుకోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పిన్నకల్ ఫర్టిలిటీ నిజామాబాద్. సో ప్రీ కన్సెప్షనల్ ప్లానింగ్ అనేది ఏంటంటే, మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఇద్దరు అన్ని విధాలుగా లైక్ అన్ని కోణాల నుంచి కూడా అంత బాగానే ఉందా, ఆర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ మీ దగ్గర మీ హిస్టరీ తీసుకుంటాం అనమాట. హిస్టరీ అంటే హిస్టరీలో ఫస్ట్ పర్సనల్ హిస్టరీ తీసుకుంటాం. పర్సనల్ హిస్టరీలో ఏంటి, మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఏమైనా ఫిట్స్, సీజర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా. ఒకవేళ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి ఉంటే అవి కంట్రోల్లోనే ఉన్నాయా, అండ్ మీరు వాడే మందులు కంట్రోల్ చేయడానికి ఏవైతే మెడిసిన్స్ వాడతారో అవి మీ ప్రెగ్నెన్సీలో కూడా సేఫా కాదా అనేది చూస్తామన్నమాట. ఒకవేళ సేఫ్ కాకపోతే వాటిని మారుస్తాం. అలానే కొంతమందికి సీజర్ డిజార్డర్ ఉంటుంది, అంటే ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. యూజువల్గా ఫిట్స్ కోసం వాడే మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదనమాట, రొటీన్గా వాడేవి. సో ఎప్పుడైతే ఈ సీజర్ డిజార్డర్తో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఆ మెడికేషన్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో సేఫ్ అయ్యే మెడికేషన్స్ ముందే చేంజ్ చేస్తామన్నమాట. ఒకవేళ చేంజ్ చేయకుండా మీరు ప్రెగ్నెన్సీ అయ్యి దాని తర్వాత పాజిటివ్ వచ్చిన 2-3 నెలలు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వస్తే కనుక మీరు పాత మెడికేషన్స్ ఏవైతే వాడుతున్నామో ఆ ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉండవు. సో వాటి వల్ల బేబీ మీద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకనే ఇటువంటి కండిషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫిట్స్ కానీ, ఆస్తమా కానీ ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ముందే మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి మెడికేషన్స్ అనేవి మార్చుకోవాలి. అలానే మేల్స్కి వచ్చేటప్పటికి కొన్ని ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే ఏమన్నా గుట్కా కానీ, గంజాయి కానీ అటువంటి ఏమన్నా డ్రగ్స్ అటువంటివి ఏమైనా తీసుకుంటున్నారా చూసుకుంటాం అనమాట. అలానే స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి కూడా సెమెన్ పారామీటర్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి కాబట్టి, బాగా పూర్గా ఉంటాయి కాబట్టి స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి ఒకసారి సెమెన్ అనాలిసిస్ చూసుకొని అది క్విట్ చేయడం కానీ లేకపోతే తగ్గించడం కానీ అట్లా అడ్వైస్ చేస్తామన్నమాట. అలానే ఫ్యామిలీ హిస్టరీ చూడగా ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని కూడా చూసుకుంటాం అనమాట. అండ్ అలానే ఫ్యామిలీలో ఏమన్నా జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, అందరూ హెల్దీగానే ఉన్నారా, ఎవరికైనా జన్యుపరంగా ఉండే సమస్యలు ఏమన్నా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయా అనేవి చూసుకుంటాం అనమాట. ఒకవేళ అలాంటివి ఉంటే కనుక కపుల్లో కూడా వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఏమైనా ఉన్నాయని జెనెటిక్ టెస్ట్ చేయించి ఒకసారి నిర్ధారించుకుంటాం. సో పర్సనల్ హిస్టరీ అండ్ ఫ్యామిలీ హిస్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఏవైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయని చూసుకుంటాం అనమాట. అంటే యూజువల్గా కపుల్లో ఎవరికైనా ఒకరికి కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాం అనమాట, లైక్ హెచ్ఐవి, హెపటైటిస్ అటువంటివి ఏమన్నా ఉంటే, హెచ్ఐవి, హెపటైటిస్, వీడిఆర్ఎల్ ఇటువంటివి ఏమన్నా ఉంటే అవి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కండిషన్స్ అనేవి ఎవరికైనా ఉన్నాయని చూసుకుంటాము. అండ్ అలానే ఫీమేల్కి ఒక రొటీన్ స్కాన్ చేసి యూట్రస్ ఎలా ఉంది, గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్, అండాశయాలు ఎలా ఉన్నాయి, అండ్ అలానే హార్మోన్స్, బ్లడ్లో హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటాం అనమాట. అండ్ అలానే మేల్స్లో, మగవాళ్ళలో వీర్య కణాలు అనేవి కరెక్ట్గా ఉన్నాయా అనేది సెమెన్ అనాలిసిస్ చేసి చెక్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని వ్యాక్సినేషన్స్ అనేవి అయినవా లేదా చూసుకుంటాం అనమాట. లైక్ రుబెల్లా అంటాము, ఈ రుబెల్లా వ్యాక్సినేషన్ అయిందా లేదా ఒకసారి రుబెల్లా టైటర్స్, యాంటీబాడీ టైటర్స్ చేసుకొని ఇంతకుముందే ఆ మదర్ రుబెల్లాకి ఇమ్యూన్ ఉన్నారా లేదా చూసుకుంటాం. ఒకవేళ ఇమ్యూన్ లేకపోతే వ్యాక్సినేషన్ అనేది ముందే ఇస్తామన్నమాట. అలానే చికెన్ పాక్స్ కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఒకసారి వ్యారిసెల్లా చికెన్ పాక్స్ అనేది వచ్చిందా లేదా చూసుకుంటాము. ఒకవేళ ప్రెగ్నెన్సీలో కనుక చికెన్ పాక్స్ వస్తే అది కొంచెం సివియర్గా ఉంటుంది, అండ్ అలానే బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే వ్యారిసెల్లా వ్యాక్సినేషన్ అనేది తీసుకున్నారా లేదా అనేది చూసుకుంటాం అనమాట. సో ప్రీ కన్సెప్షనల్ విజిట్, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత వెళ్ళాము, ప్రెగ్నెన్సీ వచ్చాక గైనకాలజిస్ట్ని వెళ్దామని కాదు. పెళ్ళైన ప్రతి కపుల్ కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కలిసి నేను చెప్పినవన్నీ కూడా లైక్ చెక్ లిస్ట్ మొత్తం ఉందా లేదా, అన్ని టెస్ట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ టాపిక్ గురించి కింద ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.